శ్రీ మహాగణపతయే నమః. మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ విశ్వావసునామ సంవత్సర ద్వాదశ రాశి ఫలితాంశములు వివరణ. విశ్వావసునామ సంవత్సర వృషభ రాశి వారి ఫలితాంశములు: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రము, అలాగే మృగశిర 1, 2 పాదాలు ఈ వృషభ రాశి భాగంలోకి వస్తాయి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వీరికి బృహస్పతి ద్వితీయ స్థానంలో ఉండడం చేత సామాన్యమైన ఫలితాన్నిస్తాడు. అలాగే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా శనీశ్వరుడు ఏకాదశంలో ఉండడం చేత సర్వ సౌఖ్యాలు కలగజేస్తాడు. అలాగే రాహుకేతువులు వరుసగా మే 18 నుండి సంవత్సరం అంతా దశమ చతుర్థ స్థానాల్లో ఉండడం వల్ల సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలు ఇచ్చేవారుగా ఉన్నారు. వీరికి వృషభ రాశి వారికి అష్టమ మరియు ఏకాదశ స్థాన అధిపతి అయినటువంటి బృహస్పతి కుటుంబ స్థానంలో మిథునంలో సంచారం చేయడం వల్ల న్యాయపరమైనటువంటి అంశాల్లో విజయం పొందడం, రుణబాధలు ఉంటే తీర్చడం, వ్యాధి నిర్మూలన అయ్యి స్వస్థత చేకూరడం జరిగేటువంటి అవకాశం ఉంది. అందరి యొక్క గౌరవమనలు వీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం కొంత భాగాన్ని సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పొదుపు చేసేటువంటి అవకాశం ఉంది. అక్టోబర్ నెలలో తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం ఉంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉన్నది. డిసెంబర్ నెలలో కొంత అసమతుల్యత కుటుంబంలో ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడు వల్ల వీరికి శుభాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. వృత్తి వ్యాపారాల్లో మీకంటే అనుభవజ్ఞుల్ని, పెద్దవారిని గౌరవించుకుంటూ ముందుకు వెళితే మరింత ఉన్నత స్థితిని పొందేటువంటి అవకాశం ఉంది. వీరికి ఆకస్మికంగా ఆదాయం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం గణపతికి సంబంధించిన ఆరాధన, అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ చేస్తే మానసికంగా ప్రశాంతం కలుగుతుంది. ఉద్యోగం మారేటువంటి అవకాశం ఉన్నది. వీరు రాహువుకి కేతువుకి ఇరువురికి కూడా జపశాంతులు జరిపించుకోవడం వల్ల మేలు జరుగుతుంది. శుభం. మనం చెప్పుకున్నటువంటి రాశి ఫలితాలు మొత్తం ప్రపంచం మొత్తానికి సామాన్యంగా వర్తించేటువంటివి. ఈ ఫలితాల యొక్క ఇంటెన్సిటీ అంటే వీటి ప్రభావం మన జన్మజాతకాన్ని ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి మంచి పరిపూర్ణంగా వస్తుందని కానీ, చెడుని పరిపూర్ణంగా పొందుతామని కానీ భావించకుండా జన్మజాతకాన్ని అలాగే ఈ గోచార ఫలితాన్ని రెండింటినీ కూడా సమన్వయపరుచుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.